శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకు సరికొత్త సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా గురుగారు. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి టాపిక్ ని మా గురుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, హోరాలు అంటే వాటి ప్రత్యేకత, హోరాలో మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే హోరాని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు కదా. క్రితం వీడియోలో సూర్య హోరా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, సన్ హోరా గురించి. అయితే చంద్ర హోరా ఉంటుంది నెక్స్ట్. ఓకే, చంద్ర హోరా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరెవరు ఈ చంద్ర హోరాని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే? చంద్రమా మనసో జాతః అనేటువంటిది వేదం చెప్తుంది. అయితే చంద్రుడు మనసుకు కారకుడు. మీరు గమనించినట్లయితే ఇది ఏమిటండి మనసుకు కారకుడు, నేను ఎలా ప్రూవ్ చేస్తాను అంటే ఒకటే చెప్తాను. మీరు జాతచక్రం తీసుకొని చంద్రుడు పాడైనటువంటి జాతకాలు తీసుకోండి, చంద్రుడు బాగున్న జాతకాలు తీసుకోండి. ఎందుకంటే రెండూ ఉండాలి, ఏదో చూపించేస్తే కాదు. ఇది ఒక 5,000, ఇది ఒక 5,000 జాతకాలు, ఒక 10,000 జాతకాలు తీసుకోండి. ఎందుకంటే లార్జ్ స్కేల్లో చేయాలి ఎప్పుడైనా మనం ప్రయోగం చేసినట్లయితే. తీసుకొని చంద్రుడు పాడేయడం అంటే ఏమిటి అంటే, చంద్రుడు సింగిల్గా ఉండడం అంటే ముందు వెనక ఎక్కడ ప్లానెట్స్ లేకుండా వన్ సైడ్ అయిపోతాడు. ఎందుకంటే మనకున్నది 12 రాసుల్లో ఈ గ్రహాలన్నీ ఒక్కోసారి ఒకవైపే చంద్రుడు ఒకవైపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తల్లి ఒంటరి అవ్వడం, లేకపోతే వీళ్ళ మైండ్ సెట్ కొంచెం ఒక స్టెబిలిటీ లేకపోవడం, తొందరగా ఉద్వేగాలకు గురవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా చంద్రుడు శుభగ్రహాలతో ఉన్నప్పుడు ఎటువంటిది వచ్చినా సరే వాళ్ళు తట్టుకోగలుగుతుంటారు. ఇక్కడే మనకు అర్థమైపోతుంది చంద్రుడు మనసుకు ఎంత ప్రభావం చూపిస్తాడు అనేటువంటిది. లేదా పాపకత్తెరలో ఉన్నాడు చంద్రుడు, అప్పుడు కూడా వాళ్ళకి మనసు తొందరగా కకలావికలం అవుతుంది. లేదా రాహుతో ఉన్నాడు చంద్రుడు, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తొందరగా ఒకదాన్ని చూసి ఇది భయంకరమైనటువంటిది ఏమో తొందరగా భయపడుతూ ఉంటారు. జరగంది ఏదో జరుగుతుందేమో ఊహల్లో బ్రతుకుతూ ఉంటారు చంద్రుడు రాహుతో ఉంటే. అందుకని ఇది మీకు మనకు పనిచేస్తుందా లేదా అనేటువంటిది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా నేను చెప్తున్నాను అని కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటిది మీరు ప్రయోగం చేసి తెలుసుకోవచ్చు చంద్రుడు ఎలా పనిచేస్తాడు. అయితే ఇక్కడ మనం చంద్రహోర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చంద్రుడు ప్రయాణానికి కారకుడు అమ్మ జ్యోతిష్ శాస్త్రంలో. చంద్రుడు ప్రయాణానికి కారకుడు, చంద్రుడు పర్టికులర్గా మనసుకి కారకుడు, ఫుడ్కి కారకుడు, కళలకు సంబంధించినటువంటి చంద్రుడు శుక్రుడు కూడా. చంద్రుడు కొంతవరకు కళలకు కూడా కారకుడు అవుతాడు. అదేవిధంగా చంద్రుడు మాతృమూర్తికి కారకుడు. అయితే ఇందులో ప్రధానంగా మనకు ఉపయోగపడేటువంటి అంశం నేను తీసుకుంటాను ఇక్కడ. ఒక్కోసారి మనం చూడండి, మన ప్రయాణాలు ఫాస్ట్గా వెళ్ళి రావాలనుకుందాం, ఫాస్ట్గా పనులు అయిపోవాలండి, తొందరగా పనులు అయిపోవాలి, అప్పుడు చంద్రహోరల్లో వెళ్ళాలి. మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అదొక ప్రవాహంలో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కూడా చంద్రహోరలోనే. అవునా? అందుకే దాని నుంచి వీడియోలు చూడండి ఎంత ఫాస్ట్ గా అవుతున్నాయి. అందుకని ఏంటి, చంద్రహోర యొక్క ప్రభావం అది. ఓకే, సో అందుకని చంద్రహోర దేనికి మీరు వాడాలి, మానసిక సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవడానికి అనుకుంటున్నాం అనుకోండి. నేను ఒక మానసిక శాస్త్రం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా, చంద్రుడు ఉపయోగపడతాడు మీకు అక్కడ. అంటే ఏమిటి అంటే ఈ హోరా ఏదైతే ఉందో ఆ సమయంలో ఆ దేవత ఎనర్జీ మనకు అక్కడ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. చంద్రుడిని నమస్కరించుకొని, స్వామి నేను ఈ మానసిక శాస్త్రం గురించి నేను అధ్యయనం చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు చంద్రుడు మీకు తోడ్పడతాడు. అలాగే మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాం, చంద్రహోరలో చేసుకోవచ్చు. ఎందుకు, మనసును మీరు కంట్రోల్ చేసుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు అంటే మనందరికీ కూడా మనం ఒక ఉన్నత వైపు వెళ్ళాలి, ఉన్నత శిఖరాల వైపు వెళ్ళాలి, మన జీవితాలు అద్భుతంగా ఉండాలంటే మనసు బాగుండాలి, మన మనసు మన ఆధీనంలో ఉండాలి, మన మనసు స్థిరంగా ఉండాలి. మనసు ఎంత స్థిరంగా ఉంటే మనమంతా గొప్ప స్టేజ్కి వెళ్ళగలుగుతాము. కాబట్టి ఏమిటి, చంద్రుడు ఆధీనంలో ఉండాలి. చంద్రుడు ఆధీనంలో ఉండడం అంటే మనసు స్థిరంగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక వ్యక్తి కనుక నేవీ రిలేటెడ్ సంబంధించినవి, లేదా వాటర్ రిలేటెడ్ సంబంధించిన, లేదా ఫుడ్ రిలేటెడ్ రంగాల్లో బాగా రాణించాలనుకోండి అమ్మ. ఒక ఫుడ్ సంబంధించి ప్రారంభిద్దాం అనుకుంటున్నాము, ముహూర్తాలు సరిగ్గా ఏమీ లేవు, కానీ చంద్రహోరలో ప్రారంభించవచ్చు. యాక్చువల్గా అయితే మీరు గ్రహాలు ఎక్కడున్నా ఏంటి అని చెప్పి పెట్టుకొని లగ్నం నుంచి చతుర్థ స్థానము, సెకండ్ హౌస్ ఇవన్నీ చూసుకొని పెట్టుకోవాలి, నేను కాదనట్లేదు. కానీ ఏమీ లేదు, ఇప్పట్లో ఏ ముహూర్తాలు లేవండి, కానీ ఇప్పుడు నేను బతకడానికి కావాలి సార్, చంద్రుడు బాగున్నాడు, ఈరోజు స్టార్ట్ చేసేయి, చంద్రుడే చూసుకుంటాడు ఇంక మిమ్మల్ని. లేదు, ఒక ప్రయాణం చేయాలనుకుంటున్నాం, ఎప్పుడు వెళ్ళినా అవ్వట్లేదండి, ఏదో ఆటంకాలు అవుతున్నాయి, చంద్రహోరలో ప్రారంభించండి. కాకపోతే చంద్రుడు బాగుంటే ఇంకా బాగుంటుంది మీ రిజల్ట్, చిన్న చిన్న ఆటంకాలు కలగకుండా. అలాగే
మీకు ఉదాహరణకి వాటర్ రిలేటెడ్ సంబంధించిన బోర్స్ వేస్తూ ఉంటారు ఇళ్లలో అక్కడిక్కడ. మనం బోర్ వేసిన తర్వాత ఒక్కోసారి అద్భుతంగా వస్తే ఒక్కోసారి రాదు. చంద్రహోరలో మీరు కనుక బోర్ వేయడం ప్రారంభిస్తే మీకు తెలియకుండా ఎక్కడ వేస్తే బాగుంటుందో ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది అది. ఎందుకంటే చంద్రుడు వాటర్ కారకుడు. ఓకే, మీరు ఏ పనైనా మీరు ప్రారంభించి చూడండి, చంద్రహోరలో ఫాస్ట్గా అయిపోతుంది. దానికి అంటే ల్యాగ్ ఉండదు దానికి. అంటే ఫాస్ట్గా మూమెంట్ వచ్చేస్తుంది చంద్రహోరకి. అలాగే చిన్నపిల్లలకు సంబంధించింది ఏదైనా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించింది అంటే ఇప్పుడు సంతానం ప్లానింగ్ కాదు నేను అనేది. సంతానం ప్లానింగ్ అంటే మళ్ళీ జూపిటర్ హోరలో సన్ హోరలో చేయాలి మీరు. చిన్నపిల్లలకు సంబంధించింది ఏదైనా ప్రారంభిస్తున్నారు, చిల్డ్రన్కి రిలేటెడ్ సంబంధించింది, అప్పుడు చంద్రహోర పనికి వస్తుంది. అంటే చిన్నపిల్లలకు సంబంధించింది, మనసుకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రయాణానికి సంబంధించిన అంశాలు. అంటే ఒక వ్యక్తి ఒక క్యాబ్ నడిపించుకుందాం అనుకున్నాడు, ఒక చిన్నదేదో ఇప్పుడు ఇవాళ రేపు మనకి ర్యాపిడోలు ఉన్నాయి. ఎంత గొప్ప విషయం ఏంటంటే అంటే నీకు కనుక కష్టపడాలనుకుంటే నీకు బైక్ ఉన్నా చాలు, అంతే కదా. మరి నీకు 2 వీలర్ ఉంది, ర్యాపిడోలో పెట్టేసుకుంటూ చక్కగా నేను చూస్తున్నా ఎంత సంపాదిస్తున్నానంటే రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయండి, 30,000 సంపాదిస్తున్నాడు. 30,000 సంపాదిస్తున్నా అంటే పోషించుకోగలడు. అంటే అంత గొప్పగా కాకపోయినా ఎంతో కొంత పోషించుకోగలడు కదా. అంటే ఏమిటి, నీకు బైక్ ఉంది, నాకు ఉద్యోగం లేదని బాధపడాల్సిన అవసరం లేదు, చక్కగా ర్యాపిడోలో వెళ్ళిపోతున్నాడు. అంటే యువత అంతా హ్యాపీగా ఏమైపోయింది చేసుకుంటా అంటున్నాడు. అంటే ఎక్కడా కూడా కష్టపడడంలో తప్పే ఉంది. ఎవరిని మనం మోసం చేయనంతసేపు మనం ఏ పనైనా చేయొచ్చు అమ్మా, తప్పులేదు. ఓకే, సో ఈ ర్యాపిడోలు, క్యాబ్స్ ఇట్లా వాటిని నేను ప్రారంభించాలి, దీనికి ఏదైనా ముహూర్తం ఉంటుందేమో అని అనుకున్నప్పుడు మీరు చంద్రహోరలో ప్రారంభించేసుకోవచ్చు. కాకపోతే జనరల్గా పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటప్పుడు మాత్రం మీ జన్మజాతకాన్ని చూసుకోవాలి. మీరు ఏ రంగాల్లో రాణిస్తారు, ఏ రంగాల్లో రాణించారు. నాకు అనిపిస్తుంటది అంత పెద్ద బిజినెస్ పెడతారు, అంత ఖర్చు పెట్టుకుంటారు, ఒకసారి జాతకం చూపించుకుంటే ఏం పోయింది అని అంటే చాలా సందర్భాల్లో అనుకుంటారు. ఒకటి తల్లి, వాళ్ళ ప్రారంధము అంటారు దాన్ని. చూపించుకునే వాళ్ళు చూపించుకొని చేస్తారు. ఒక్కోసారి వాళ్ళ ప్రారంధం అట్లా ఉంటే ఒక్కోసారి రాంగ్ డెసిషన్స్ కూడా జరుగుతాయి చూపించుకున్నా కూడా కొంతమంది విషయంలో. అంటే కొంతమంది సరైనటువంటి గైడింగ్ లేని దగ్గర చూపించుకుంటే అది తప్పిదం కూడా అవుతుంది. ఒక్కోసారి ఏ చూపించుకోకుండా కూడా రైట్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రారంధం బాగుంది అనుకోండి, అమ్మవారి పాదాలని నమస్కరించుకుని అమ్మ నువ్వే ఉన్నావు, నువ్వే దిక్కు అని అనుకోని కనుక మనం ముందుకు వెళ్తే అమ్మవారే ఆ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. మనమేం కంగారు పడక్కర్లేదు, అమ్మే చూసుకుంటుంది, నాకు ఏ భయం అక్కర్లేదు. అంటే ఆ టైంకి ఎవరో పెద్ద మనిషి వచ్చి ఏమంటే మీరు రేపు చేసుకోండి బాగుంది అంటాడు ఆయన వచ్చి. అంటే అమ్మవారు అక్కడ పలికిస్తుంది ఆ వ్యక్తి రూపంలో వచ్చి. ఎందుకు మీరు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు, అమ్మవారి శరణాగతి చేశారు కాబట్టి. ఇంకోటి ఏంటి, ఈ చంద్రహోరల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చాలా మంచిదమ్మ. చంద్రహోరలు కానీ శుక్రహోరలు కానీ అమ్మవారి ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది చంద్రహోరల్లో గనక. అంటే మీరు అన్నదానం చేసిన, ఇప్పుడు మీకు చంద్రుడు బాలేడు ఉదాహరణకి, ఎవరి జాతక చక్రం అని మీకంటే ఆ ఇన్సెన్స్ మీకు కాదు, ఎవరికైనా చంద్రుడు బాలేడు, అప్పుడు చంద్రహోరల్లో దానం చేయండి. నీటి దానం చేస్తారా, పెరుగు చేస్తారా, పాలు చేస్తారా, అన్నదానం చేస్తారా, ఏదైనా వస్త్రదానం చేస్తారా, తెల్లటి వస్త్రాలు చేస్తారా, చంద్ర సంబంధించిన దోషాలు పోతే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మీకు. మీరు పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి, ప్రయాణం చక్కగా సాగాలి, లేదా తల్లితో ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, లేదా మానసిక స్ట్రెస్కి గురవుతున్నారు, చంద్రహోరలో మెడిటేషన్ చేయడము ఇవి మీరు చేశారా, మీకు చంద్ర సంబంధించిన బలం పెరుగుతుంది. మీరు బాగా మీరు డిస్టర్బెన్స్డ్గా ఉన్నారనుకోండి, చంద్రహోరలో కూర్చోండి, చక్కగా చంద్రుడినే స్మరిస్తూ ఉండండి. శివుడిని పూజిస్తే కూడా అంటే శివుడిని పూజిస్తూ అంటే అందుకే కదా మా సోమవారాలు చేస్తారు. సోమవారం రోజు ఏం చేస్తారంటే అన్నంతో శివుడికి మొత్తం ఇలా అద్దుతారు శివలింగానికి. అదేవిధంగా చంద్రహోరల్లో కనుక శివుణ్ణి పాలాభిషేకం చేస్తే మీ యొక్క మానసిక దౌర్బల్యం ఇంకా క్లియర్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. సో చంద్రహోరకున్న గొప్పతనం ఏమిటంటే మీకు కదలనటువంటి పనులు కదిలిచ్చేలా చేస్తుంది. నిజంగా చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. అండ్ చాలా మంది జీవితాలని మనమే మార్చుకునే ఇది మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. చిన్న యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, ఎప్పుడే హోరా ఉందో చూసుకున్నారు, ఆ పనులు చేసుకోండి, క్లియర్. మీరు ఏం కంగారు పడక్కర్లేదు, మీరేం టెన్షన్ పడక్కర్లేదు, మీరు ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు, హ్యాపీగా మీరు చేసుకోవాలి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి చంద్రహోర, ఈ హోరా వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఎవరెవరు చంద్రహోరాలో ఎలాంటి రెమెడీస్ ఫాలో అవడం వల్ల మీ జీవితం మరింత బాగుంటుంది అనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకుని మనం డెఫినెట్గా ఎదుగుతూనే ఉండాలి. మొదట ఆది మానవుడు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత గ్రో అయ్యామో అంతకంత గ్రో ఉండాలి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందంగా ఉండాలనేదే మా సంకల్పం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మరి
అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి.